హాయ్ అండి. వెల్కమ్ టు వన్షు క్రియేషన్స్. ఈరోజు వచ్చేసి మనము బ్లౌజ్కి ఫ్రంట్ షేప్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. దీనికి లైనింగ్ అటాచ్ చేసేసుకున్నాను. కొంచెం బిగినర్స్ అయితే అర్థమైపోద్ది, టైలరింగ్ బిగినర్స్ అయితే. చూడండి, పైన షోల్డర్ దగ్గర 2 ఫోల్డ్ చేసుకోవాలి ఈక్వల్గా. ఫోల్డ్ చేశాక కింద సేమ్ అట్లనే క్రాస్ టక్ మెయిన్ అండి. మనం షేప్ కూర్చోవాలంటే ఈ టక్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎలా వేసుకుంటామో ప్రీవియస్ దాన్ని బట్టి వేసుకుంటామో ఇలా అది మీ ఇష్టము. నేనైతే నా ఓన్గా ఎటువంటి కొలతలు ఎటువంటి ఏమీ లేకుండా నేను ఓన్గా చూపిస్తున్నాను. ఇలా అయితే మనం గుడ్డిగా ఫాలో అయిపోవచ్చు, బాగుంటుంది అని నా ఫీలింగ్ అన్నమాట. ఇప్పటి వరకు నేను స్టిచ్ చేసిన అన్నిటికీ ఇలానే చేస్తాను, ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే ఎవరైనా ఉంటారు కదండి, వాళ్ళకి మాత్రమే నేను చూస్తాను. ఇది సెకండ్ అన్నమాట. చూడండి, నేను 2 ఫింగర్స్ బ్యాక్లో మార్క్ చేస్తాను, ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నాను. స్టిచ్ చేశాక ఇక్కడ కట్ చేసినప్పుడు ఎలా కట్ చేసుకోవాలంటే ఎప్పుడైనా కానీ చివరికి కట్ చేయాలి థ్రెడ్. చూపిస్తాను చూడండి. మళ్ళీ పోయినట్టుంది అందుకోసం మళ్ళీ చూడండి, ఇక్కడ కట్ చేస్తాను. నేను ఇప్పుడు ఎప్పుడైనా ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి విడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదండి ఫ్రంట్కి దగ్గరలో కట్ చేస్తే, అందుకోసమని ఇప్పుడు మీకు బ్యాక్ పెట్టి క్లారిటీగా చూపిద్దామని నేను అనుకుంటున్నాను. పైన షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేస్తే ఒక పాయింట్ వేసుకున్నాము, షోల్డర్ నుండి పట్టి చూడండి ఈ పాయింట్. ఆ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పాయింట్ వచ్చేసి ఈ పాయింట్ పట్టి కాజా పట్టి సైడ్ ఉంటుంది కదండి, అటు. థర్డ్ పాయింట్ అది మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అదే ఏర్పడిపోద్ది. ఈ 2 టక్స్ వేస్తే ఓ టక్కి మనకి మార్గం చూపిస్తుంది అనమాట. అదిగోండి, ఈ పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ దగ్గర నుండి మనకి చంక కట్ చేస్తాం కదండి, ఆ చంక సైడ్ చూడండి స్ట్రైట్గా పట్టుకొని ఇంకా సేమ్ అక్కడికి కూడా 2-3 ఫింగర్స్ గ్యాప్లో లాగేసుకోవచ్చు. ఇలా వేసేసుకోవాలి. కుట్టు వేసి చూపిస్తాను. వీడియో లెంత్ అయిందని ప్లీజ్ అండి ఎవ్వరు కూడా స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థమైపోదు. ఏదో నేను వాగుతున్నా, ఏదో చూపిస్తున్నా, నాకేం యూస్ఫుల్ లేదు అనుకోండి. యూస్ఫుల్ ఉన్న వాళ్ళే చూడండి. అందరు కొలతలు పెట్టి చూపిస్తారు, బట్ నేను కొలతలు పెట్టి చూపించట్లేదు, ఓన్గా చూపిస్తాను. ఒకసారి చూడండి, ట్రై చేయండి, వస్తేనే ఫాలో అవ్వండి, ఓకేనా? రాకపోతే అసలు మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఏంటి అని నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను ప్రతి ఒక్కరికి. ఇవ్వనైతే నేను చెప్పట్లేదు. చూడండి, ఇక్కడ ఏమైందంటే నాకు ఉక్స్ పట్టి దగ్గర వేసిన పాయింట్ లాస్ట్కి వచ్చేది కరువు తిప్పాను. చూడండి, ఇక్కడ మీకు అర్థమైపోతుంది కదా, కరువుగా కానొస్తుంది. అందుకోసం మళ్ళీ దాన్ని నేను మళ్ళీ విప్పేసి మళ్ళీ స్టిచ్ చేశాను అనమాట. అందుకనేసి కొంచెం టైం పట్టింది. చూడండి, విప్పి కుట్టాక ఎలా ఉందో చాలా బాగా వచ్చింది. సారీ అండి, నాకు బయట సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది, వెహికల్ సౌండ్. ఇది ఇప్పుడు నేను పట్టి కూడా కుట్టేశాను, ఫ్రంట్ రైట్ సైడ్ది. ఎలా ఉందో చెప్పాలి. ఇంకా బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ స్టిచ్ చేశానండి. ఇదిగోండి, మీకు ఇది హ్యాండ్స్ అందరికీ వచ్చు, ఎందుకు స్టిచ్ చేయడం చూపించాలి అనిపించింది. ఇది ఫ్రంట్. ఇప్పుడు స్టిచ్ చేద్దాం అనుకుంటుంది బ్యాక్. చాలామందికి వర్క్ చేసిన బ్లౌజులు స్టిచ్చింగ్ రాదండి. చాలామంది నాకు రాదు అని అంటారు. ఇది నార్మల్ బ్లౌజ్ కన్నా చాలా ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం మనసు పెట్టి చేయాలి, కాస్త ఆలోచించాలి అంతే. మనకంటూ ఏ పని రాదండి, మనం నేర్చుకోవాలనే తపన ఉంటే ఖచ్చితంగా వస్తుంది అని నేను నమ్ముతాను. నాకు ఏ వర్క్ రాకపోయినా నాకు రాదు అని చెప్పి నేను సైలెంట్గా చేతులు ముడుచుకొని కూర్చోను. ఎందుకు రాదు, అది నాకు వచ్చేదాకా నేను ఫైట్ చేయాలి, వచ్చేదాకా నేను పోరాడాలి అనేసి ఇదే అనుకుంటాను. అదనమాట నా మైండ్ థాట్స్, అలా ఉంటాయి. చూడండి, ఇక్కడ
ఇక్కడ నేను మార్క్ చేస్తుంది ఏంటంటే నెక్కి షోల్డర్కి మధ్యలో నేను మార్క్ చేస్తున్నాను, ఏది నెక్ ఏది షోల్డర్ అని. ఇటు సైడ్ కానొస్తుంది కదండి రైట్ సైడ్, అది ఇది అనేది షోల్డర్గా సారీ నెక్ డీప్ తీసుకోవడానికి. అది ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంత డిస్టెన్స్లో వర్క్ పెట్టేసుకొని మిగతా రిమైనింగ్ దగ్గర ఇక్కడ నేను క్రాస్గా వేసాను కదండి టక్, అలా టక్ వేసుకుంటే ఆ కవర్ అయిపోద్ది అనమాట ఆ డిజైన్కి, నెక్కి మనం కుట్టే సైజ్కి సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక చిన్నగా మార్క్ చేసేసుకోవాలి. ఫ్యాబ్రిక్ మార్క్ చేసుకున్నాక ఏం చేయాలంటే దాన్ని సీదా వైపు తిప్పాం కదండి, దాని మీద లైనింగ్ పెట్టాను నేను. ఎందుకంటే నాకు లైనింగ్ కానొస్తుంది, కాన్ రాకుండా లైనింగ్లో నుంచి ఫ్యాబ్రిక్ కానొస్తుంది. కొంచెం మందం వాటికి కాన్ రావట్లేదు అని అనుకుంటే ఏం చేయాలంటే లైనింగ్ కింద వేసేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్లో పెట్టండి. రివర్స్లో పెడితే మనకి వర్క్ చేసిన మార్జిన్ అనేది కానొస్తుంది కంపల్సరీగా. ఆ మార్జిన్కే స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. చూడండి చూపిస్తున్నా కదా ఇక్కడ. నాకు ఇక్కడ ఒక బెనిఫిట్ ఏంటంటే నాకు లైనింగ్లో నుంచి ఫ్యాబ్రిక్ కానొస్తుంది. చూడండి కానొస్తుందని హోప్ తోటి అనిపిస్తుంది. మీకైతే ఏమో మరి, నాకైతే కానొచ్చింది కాబట్టి స్టిచ్ చేశాను. మీకు కానొస్తుంది అని అనుకుంటున్నా. మిగతా రిమైనింగ్ కట్ చేసి దీన్ని తిప్పేసి స్టిచ్ చేయాలి. ఆ స్టిచ్చింగ్ కూడా ఎలా అంటే గ్రీన్ది ఉంది కదండి, ఆ గ్రీన్ మీద అస్సలు వేయకూడదు. ఎందుకంటే మనం స్టిచ్ చేసినప్పుడు ఆ గ్రీన్ దాని మధ్యలో స్టిచ్చెస్ పడితే ఎలా కానొస్తుంది అంటే అది స్టిచ్ చేసినట్టే కానొస్తుంది. అలా కాకుండా ఇగో చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను, దాని పక్కన కానొస్తుందా, పర్టికులర్గా కానొస్తుందా లేదా, దాని పక్కన మనం స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసి ఇప్పుడు ఇంకా మొత్తం ఆల్ మార్జిన్స్ స్టిచ్ చేసేయాలన్నమాట. స్టిచ్ చేసి నేను దానికి షేప్ పట్టి వెనక బ్యాక్ నడుము పట్టి కూడా వేసేసాను. చూడండి చూపిస్తాను. ఇది ఫ్రంట్ బ్యాక్ అటాచ్ కూడా చేసేసాను. ఇంకా హ్యాండ్స్ ఒకటి ఉంది. సారీ అండి, ఈ వీడియో ఎలా తీసానంటే ఒక బిట్ అలా తీసి ఎడిట్ చేశాను. అర్థమైందనే హోప్ తోటే నేను ఉన్నాను. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ఎంత ఎక్స్పర్ట్ లాగా చెప్పలేను కానీ నాకు వచ్చింది మాత్రం నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. ఎప్పుడైనా కానీ మనము సైడ్ స్టిచ్చెస్ వేసినప్పుడు అవి స్ట్రైట్గా ఉండాలి. ఒకటి ఇట్లా జిగ్జాగ్ ట్రక్ అవి ఉంటాయి కదా ట్రాక్స్, అలా కాకుండా స్ట్రైట్గానే ఉండాలి. ఇదండి ఫైనల్గా ఈ శారీ మీదకి బ్లౌజు శారీ చూపిస్తాను. బ్లౌజ్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. బాయ్ బాయ్. ఇది శారీ. అప్పటికే నాకు టైం అయిపోయింది, 2:30 అలా అయిందనమాట. మీకు వాచ్లో టైం చూపిద్దామని తీసాను, అది అసలు అక్కడ పడలేదు. ఇది శారీ అయితే సూపర్ అండి, నాకు భలే నచ్చింది. ఇది ఫైనల్. థ్యాంక్ యూ అండి.